అందరికీ వందనాలండి. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ఉన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ దేవుని కృపలో బాగున్నారని ఆశిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనందరము కలిసి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. 3వ అధ్యాయంలో మనకి ఒక న్యాయాధిపతి అయినటువంటి ఏహూదు అనేటువంటి న్యాయాధిపతి కనిపిస్తున్నాడు. అలాగే అక్కడ ఒక రాజు కూడా మనకి కనిపిస్తున్నాడండి. ఈ రాజు పేరు ఏమిటంటే ఎగ్లోను అనేటువంటి రాజు కూడా కనిపిస్తున్నాడు. అతను మోయాబు దేశస్థుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఏహూదు బెన్యామీను గోత్రము వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడండి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ వాక్య ధ్యానము ధ్యానించుకొనబోయే ముందు ఈ న్యాయాధిపతుల గ్రంథము దేనికి రాయబడి ఉన్నది, న్యాయాధిపతులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మరి దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి తీర్పులు ప్రజలకు తెలియచేసేవారిగా, ప్రజల పక్షాన న్యాయం తీర్చేవారిగా ఉన్నారండి ఈ న్యాయాధిపతులు. మరి దేవుని పక్షాన ప్రజలకు తోడుగా నిలబడేటువంటి న్యాయాధిపతులుగా వీరు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ అంశంలోకి వెళ్ళకముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. మోషే ఐగుప్తు నుండి కనానుకు ఇశ్రాయేలీయుల ప్రజలను బానిసత్వం నుండి నడిపిస్తూ వచ్చాడండి. ఆ తర్వాత యెహోషువ ఆ బాధ్యతలు తీసుకొని మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉన్నాడు. ఈ న్యాయాధిపతుల యొక్క చరిత్ర అనేది 350 సంవత్సరాల చరిత్రగా బైబిలు ఆధారాలు మనకి చూపిస్తూ ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథము, అలాగే రూతు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 7 అధ్యాయాల వరకు కూడా మనకి న్యాయాధిపతుల యొక్క చరిత్ర కనపడుతున్నట్లు అక్కడ మనము గమనించగలం అన్నమాట. అంటే ఆ కాలములో రాజు లేడు, ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఎలా పడితే అలా జీవిస్తూ ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వారి జీవితాలు దేవునికి దూరముగా భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోయినటువంటి వ్యక్తులుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం వరకు కూడా వారు ఎలా ఉన్నారంటే రాజు లేనటువంటి ప్రజలుగా, నాయకుడు లేనటువంటి ప్రజలుగా ఇష్టానుసారంగా భ్రష్టత్వంలో తిరిగేవారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను నియమించాడు. ఆదాము కాలం నుండి కూడా పాపంలో మానవుడు తప్పిపోతూనే ఉన్నాడండి. తప్పిపోయేటువంటి మానవుడి కొరకు దేవుడు మరి అనేక మంది ప్రవక్తలను ఆయా కాలాల్లో పంపిస్తూ వచ్చాడు. అలాగే రాజులను పంపించాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు కూడా వచ్చి ఉన్నారు. ఇలా ఎన్నిసార్లు పాపంలో తప్పిపోతున్నా కూడా అన్నిసార్లు దేవుడికి వారు మొరపెట్టగా వారిని రక్షించటానికి ఎవరో ఒకరిని దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు కనికరిస్తూనే వచ్చాడండి. ఇశ్రాయేలీయుల చరిత్ర మనం గమనించినట్లయితే మొదటి నుండి కూడా దేవుడు కోరుకున్న విధానంలో వారు లేరు. వారు వారికి నచ్చిన విధానంలోనే వారు జీవిస్తున్నారు. దేవుడు వారికి మరి ఏమని బోధిస్తున్నాడంటే మోషే ధర్మశాస్త్రాన్ని వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అంటే పరలోక చట్టాన్ని భూలోకంలో అమలు చేసే విధానంలో ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చాడండి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎటువంటి ఆహారము తినాలి, ఎటువంటి కట్టుబాట్లు, పద్ధతులు, విధులు, విధానాలు కలిగి ఉండాలో దేవుడు మోషే ద్వారా ఇస్తే ఇశ్రాయేలీయుల ప్రజలు అవన్నిటినీ తిరస్కరించి తప్పిపోయి భ్రష్ట జనాంగముగా ఉన్నట్లు మనం చూస్తాం. అలాగే మీ దేవుడనైన యెహోవాను నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారని దేవుడు చెబుతుంటే వారు వారి ఇష్టానుసారంగా అన్య దేవతలను పూజిస్తూ వేరే దేవులను కొలుస్తూ వేరే దేవతలకు దగ్గరయ్యి
వారి ఇష్టానుసారముగా కాని వారిని సహవాసం చేస్తూ మోయాబీలతోనూ కనానీయులతోనూ బియ్యం అందుకొని వారి పిల్లలను వీరు చేసుకుంటూ వీరి పిల్లలను వారికి ఇస్తూ అన్య ప్రజలతోటి కలిసిపోయి భ్రష్ట జనాంగంగా అయ్యారు. దేవుడు వారిని ఎలా కోరుకున్నాడంటే, ఇశ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటే, వారేమో ఎన్నటెన్నటికి పాపములో కూరుకుపోయి భ్రష్ట జనాంగముగా రోజు రోజుకి తయారవుతూ ఉన్నారు. ఈ చక్రము ఎలా ఉంటుందంటే, వారు పాపము చేయటం, దేవుడు శత్రువులని పంపించటం, వారిని శత్రు దేశాలకి అప్పజెప్పటం, శత్రు రాజులకి అప్పజెప్పటం, మరలా దేవునికి మొరపెట్టడం, దేవుడు మరలా కరుణ కలిగినటువంటి దేవుడు కాబట్టి వారిని విడిపించటం. ఇటువంటి ఏహూదు వంటి వారిని పంపించి న్యాయాధిపతులను కావచ్చు, రాజులని కావచ్చు, దావీదును పంపించాడు రాజుగా, అలాగే మోషేని నాయకుడిగా పంపించాడు. ఎంతమందిని పంపించినా కూడండి, ఈ ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారంటే భ్రష్ట జనాంగంగా ఉన్నారు, విననొల్లని ప్రజలుగా ఉన్నారు. ఎన్ని సూచనలు పంపించినా, ఎంత పాపము చేయొద్దని హెచ్చరించినా కూడా పాపములో తప్పిపోయేటువంటి వారిగా ఉన్నారు. దేవుడు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మనము కూడా ఇశ్రాయేలీలులాగా విననొల్లని ప్రజలుగా మనం ఉన్నామా అండి? పాపమునకు దగ్గరయ్యే వారముగా, పాపము రుచి చూచేవారిగా, పాపమే రుచిగా ఉన్నటువంటి ప్రజలుగా మనం దేవునితో మరి నిబంధన చేసుకున్నది మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు తిరుగాడుతూ ఉంటేనండి, దేవుడు మన పట్ల కూడా ఇలాగే బాధపడతాడు. ఇశ్రాయేలు గురించి ఎలాగైతే బాధపడుచున్నాడో అలాగా బాధపడతాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఏం కనిపిస్తుందంటే, వీరు దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుడు వారిని శత్రు దేశాలకి అప్పచెప్పటం, అలాగే వారిని తరువాత ఎవరో ఒకరిని పంపించి న్యాయాధిపతులను కావచ్చు, ప్రవక్తల్ని కావచ్చు, నాయకుల్ని, రాజుల్ని ఎవరో ఒకరిని పంపించి వారిని విడిపించే విధానము అనేది న్యాయాధిపతుల గ్రంథము, సమూయేలు గ్రంథము, రూతు గ్రంథం ఇవన్నీ కూడా మనకి అవే విషయాన్ని తెలియచేస్తుంది. అది ఒక చక్రంలాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇశ్రాయేలీలు తప్పిపోవటం, దేవుడు పనిష్మెంట్ ఇవ్వటం, ఎవరో ఒక శత్రు దేశాలని, శత్రురాజుని వారి మీదకి పంపించటం, అలాగే మరలా దేవుడు విడిపించటం, వారి మొరను విడిపించటం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా వారు తప్పిపోయారండి. తప్పిపోయినప్పుడు, పాపములో మునిగిపోయినప్పుడు, అన్య స్త్రీలను వివాహం చేసుకుంటూ వ్యభిచారము చేస్తూ, అలాగే వేరే దేవతలను, దేవుళ్ళను పెట్టుకొని పూజిస్తున్న సమయములో దేవునికి కోపము వచ్చి ఇక్కడ మోయాబు రాజైనటువంటి ఎగ్లోనుకు దేవుడు వారిని అప్పజెప్పాడు. ఎగ్లోను అంటే చక్రము అనేటువంటి అర్థం వస్తుందండి. అప్పుడు ఇశ్రాయేలీలు బానిసత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారి కొరకు ఈ ఏహోదును ఏర్పరిచాడు. ఎప్పుడైతే వాళ్ళకి పశ్చాత్తాపం అనేది వస్తుందో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ఏహోదు అనేటువంటి న్యాయాధిపతిని వారి కొరకు సిద్ధపరిచినట్లు మనం అక్కడ చూస్తాము. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో అండి ఈ 350 సంవత్సరాల చరిత్రలో ఈ గ్రంథంలో మనకి 3 ఏడులు కనిపిస్తూ ఉన్నాయండి. ఏంటంటే అవి ఇశ్రాయేలీల యొక్క 7 భ్రష్టత్వాలు న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతుంది. అలాగే ఇశ్రాయేలీలు 7 సార్లు బానిసలుగా శత్రు దేశాల కిందకి, శత్రు రాజుల క్రిందకి వెళ్ళిపోవటం కనిపిస్తుంది. అలాగే 7 మార్లు దేవుడు వారిని శత్రు రాజుల చేతిలో నుండి విడిపించటం అనేది కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అలాగా 7 అనేటువంటి విషయం 3 సార్లు మరి 3 విధానాల్లో రాయబడి ఉంది. 7 సార్లు వారు బానిసలుగా అయిపోయారు, 7 సార్లు దేవుడు విడిపించాడు, 7 సార్లు భ్రష్టత్వం కనిపిస్తుంది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో. కాబట్టి న్యాయాధిపతులు సుమారుగా మరి ఎంతమంది ఉన్నారంటే ఏలీతో కలుపుకుంటే 15 మంది న్యాయాధిపతులు మనకి కనపడుతూ ఉన్నారు.
ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవన విధానం ఎటువంటిదంటే దేవుని మీద తిరుగుబాటు చేయటం, తరువాత శిక్ష రాగానే పశ్చాత్తాపపడటం, దేవుడు వారిని రక్షించటం. ఈ 3 రకాలైనటువంటి చక్రం అనేది న్యాయాధిపతుల గ్రంథంలో మనకి కనపడుతున్న విధానము మనము చూస్తామన్నమాట. ఈ న్యాయాధిపతులు అనేటువంటిది మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం వరకు వీరి యొక్క చరిత్ర అనేది మనకి కనపడుతూ ఉందండి. ఇలాగా ఏ నాయకుడు వచ్చి ఆ నాయకుడు చనిపోయిన తర్వాత వీరు మరలా తిరిగి పాపంలోనికి వెళ్ళిపోయే విధానమే మనం ఇక్కడ ఇశ్రాయేల్లో కనుగొంటాం. మోషే వచ్చాడు, మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ నాయకుడుగా కొంతకాలం ఇశ్రాయేలుని నడిపించినప్పుడు అతను 110 సంవత్సరాలు బ్రతికి చనిపోతాడండి. చనిపోయే ముందు యొక్క యెహోషువ గ్రంథంలో 21 మొదటి అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ యెహోషువ వీరితో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు జనాంగంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు ఎవరినైనా పూజించండి, కొలవండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవా దేవుణ్ణే కొలుస్తాము, ప్రార్థన చేస్తాము, దేవుడిగా అంగీకరిస్తాము అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా యెహోషువ చెప్పాడండి. చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము యెహోషువ కాలంలో ఏమని చెప్పారంటే, మేము కూడా యెహోవా దేవుణ్ణే కొలుస్తాం, మేము తప్పిపోము, అన్య దేవతలను పెట్టుకోము, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చెయ్యము అని ప్రమాణము చేస్తారు యెహోషువతో. అయితే యెహోషువ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే మళ్ళా తప్పిపోతారు పాపంలో. తప్పిపోయి ఎన్నోసార్లు అవిశ్వాసముతో అవిధేయతతో బానిసలుగా వేరే దేశాలు, వేరే రాజుల చేతి కిందకి, మోయాబీలు కావచ్చు, అమ్మోరీలు కావచ్చు, ఫిలిస్తీన్లు కావచ్చు, ఇటువంటి దేశాల రాజుల చేతి కిందకి బానిసలుగా వెళ్ళిపోయిన విధానం మనకు అక్కడ కనపడుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ న్యాయాధిపతుల గ్రంథం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మనం. ఏ న్యాయాధిపతుల్ని ఏ కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరెవరిని పంపించాడని మనం ఆలోచన చేస్తే అన్నీ వివరంగా రాయబడి ఉన్నాయండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఎగ్లోను అనేటువంటి మోయాబు రాజు కిందకి 18 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారండి? 18 సంవత్సరాలు బానిసలుగా వారు పాపం చేశారు కాబట్టి, దేవుని మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి. దేవుని బిడ్డల్ని దేవుడే శిక్షిస్తాడా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడండి. ఇశ్రాయేలీలు దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క ఆభరణం, ప్రతిష్ఠిత జనము. అటువంటి వారు తప్పిపోయి అనేక మార్లు పాపంలోకి వెళ్ళినప్పుడు స్వయముగా దేవుడే తన బిడ్డలను, ఇశ్రాయేలీలను శత్రు దేశాలైన మోయాబీలకు, ఫిలిస్తీన్లకి అప్పచెప్పినట్లు కొన్ని సంవత్సరాలు వారు బానిసలుగా వారి క్రింద ఉన్నట్లు బైబిల్ ఆధారాలు మనకి ఉన్నాయి. ఇక్కడ కనిపించేటువంటి 3వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో 18 సంవత్సరాల బానిసత్వం ఇశ్రాయేలీలకి ఉంది. ఏ రాజు కిందంటే మోయాబు రాజైన ఎగ్లోనుకు క్రిందకి వెళ్ళిపోయారండి. ఈ ఎగ్లోను అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే భారీ శరీరం కలిగినటువంటి ఎగ్లోనుగా మనకి కనపడుతున్నాడు. స్థూలకాయం, ఒబేసిటీ ఉన్నటువంటి భారీ శరీరం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. వారి కిందకి ఆ రాజు, ఆ మోయాబీల కిందకి దేవుడు వీరిని బానిసలుగా పంపించారు. మోయాబీలు ఎవరంటే లోతు మరియు లోతుకి ఉన్నటువంటి పెద్ద కుమార్తె సంతానం, అక్రమమైనటువంటి సంతానం. తండ్రితో పాపము చేసి లోతు యొక్క పెద్ద కుమార్తె లోతుతో పాపము చేసి కనినటువంటి సంతానమే మోయాబీలు. వారి పుట్టుకలోనే పాపముందండి. తండ్రితో వ్యభిచారం చేసి కన్నది కాబట్టి వారు మోయాబీలు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, అన్యులుగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో.
వీరి యొక్క జీవిత చరిత్రే పాపముతో కూడుకున్నటువంటిదిగా ఉంది. అటువంటి మోయాబీల చేతికి, ఎగ్లోను రాజు చేతికి ఇశ్రాయేలీలను 18 సంవత్సరాల బానిసత్వంలోకి దేవుడే పంపిస్తాడు. ఎందుకంటే దేవుని విలువ తెలిసి రావాలని, అలాగే పాపముకు దాసులై ఉన్నారు కాబట్టి వారు మారాలని దేవుడు స్వయంగా శత్రువులకి వారిని అప్పచెప్పినట్లు మనం చూస్తామండి. పాపం అనేది మరి బానిసత్వంగా, దాసత్వంగా మనము చూడాలి. ఈ పాపం అనేదండి మనల్ని దాసత్వంలోనికి, నరకానికి తీసుకువెళ్ళేదిగా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క హస్తము క్రింద నీవు ఉంటేనండి, దేవుని నమ్ముకుంటే ఆయనలో మనకి సంతోషము, సమాధానము దొరుకుతుంది, స్వతంత్రత ఉంటుందండి. దేవుని యొద్ద స్వతంత్రత ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మరి పాపములో పడిపోయామంటే ఏముంటుంది? నరకము, వేదన, కన్నీరు అనేటువంటిది మనకి ఉంటుంది. ఏ స్థితిలో ఉన్నా కూడా మనం పాపంలోనికి పోయేవారంగా ఉండకూడదు. అంటే భయపడి పాపము చేయకుడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇలా 18 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు మోయాబీలు పెట్టేటువంటి కష్టము, రాజు పెట్టేటువంటి బాధలు భరించలేక దేవునికి మొరపెట్టారు. మొరపెట్టగానే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయామయుడు కదండి, క్షమిస్తాడు. దేవుని యొద్ద కనికరం ఉంది, క్షమాపణ ఉంది, స్వేచ్ఛ, స్వతంత్రం ఉందండి, ఆనందం ఉంది. పాపములో మాత్రం ఇవేవి కనిపించవు. చీకటి ఉంటుంది, నరకం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. పాపము మొదట సంతోషాన్ని ఇస్తుంది, కానీ తుదకు దాని యొక్క ఫలం ఎలా ఉంటుందంటే నరకానికి దారి తీసేదిగా ఉంటుంది. అది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వారు క్షమాపణ అడగగానే, మారు మనసు అనుభవంలోకి రాగానే, పశ్చాత్తాప పడగానే దేవుడు వారిని క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క కోపము ఎలా ఉంటుందండి? ఆయన కోపమేమో నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన కరుణ జీవిత కాలం అంతా ఉంటుందండి. ఆయన కృప, కరుణేమో జీవిత కాలము మనల్ని కాచుకొని ఉంటుంది. కోపం మాత్రం నిమిషం మాత్రమే ఉంటుంది. అంత దయ కలిగినటువంటి, కరుణ కలిగినటువంటి దేవుడు అండి. తప్పిపోయి పాపం చేసినందుకే కదా శత్రు దేశాలకి, ఆయన శత్రురాజులకి అప్పచెప్పింది. అయితే మారిన వెంటనే, పశ్చాత్తాప పడగానండి వెంటనే దేవుడు కరుణించి ఇక్కడ ఏహూదు అనేటువంటి ఒక న్యాయాధిపతిని వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఈ స్టోరీని మనం తెలుసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే, ఏహూదు అనేటువంటి న్యాయాధిపతి చేసినటువంటి పని ఏంటంటే, ఇశ్రాయేలీలు ఈ ఎగ్లోను రాజుకి బానిసలుగా ఉన్నారు కాబట్టి వారు చేసిన పనిలో వారు పన్ను కట్టాల్సి ఉంటుంది, కప్పము కట్టాల్సి ఉంటుంది. కప్పము అంటే పన్ను, ట్యాక్స్. ఈ పన్ను కట్టడానికి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రజలందరూ ఇచ్చినటువంటి ఆ డబ్బులను ఏహూదు అనేటువంటి న్యాయాధిపతి తీసుకొని వెళ్ళి రాజుకు ఇవ్వటానికి సిద్ధపడ్డాడండి. అయితే ఏహూదు అనేటువంటి ఈ న్యాయాధిపతి ఏం చేశాడంటే, తన యొక్క కుడి తొడలో ఒక మూరెడంతా కత్తిని పెట్టుకున్నాడు. పదునైన కత్తి, అది 2 అంచులు కలిగినటువంటి కత్తిని తన కుడి తొడలో మరి కట్టుకొని, అక్కడ వస్త్రము చుట్టుకొని రాజు యొద్దకు కప్పము అంటే పన్ను వసూలు చేసింది తీసుకొని వెళ్తాడు. వెళ్ళి రాజుగారిని కలుసుకుంటాడు. రాజుగారిని కలుసుకున్నప్పుడు ఆ ఏహూదుతో పాటు ఆ పన్ను మోసుకొని వచ్చినటువంటి వారు, ఆ ధనాన్ని మోసుకొని వచ్చినటువంటి వారేమో వెళ్ళిపోతారు. అలాగే రాజు యొక్క మనుషులు కూడా వెళ్ళిపోతారు.
ఏహూదు అంటాడు, రాజా నీతో నేను మాట్లాడాలి అని అన్నప్పుడు అతను ఒక చోట కూర్చొని ఉంటాడండి. ఒక చల్లటి గదిలో, మేడగదిలో మరి కూర్చొని ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదువుకుంటే 20వ వచనంలో ఉంటుంది. ఏహూదు అతను దగ్గరకు వచ్చినటువంటి అతడు 20వ వచనం మనం గమనించినట్లయితే, ఏహూదు రాజు యొద్దకు వచ్చి ఆ కప్పమును చెల్లించిన తర్వాత ఆ పన్నులు మోసుకొని వచ్చినటువంటి ప్రజలను బయటకు పంపించి, అలాగే ఎగ్లోను రాజు యొద్ద ఉన్న పనివారిని బయటకు పంపించి తన కుడి తొడలో కట్టుకున్నటువంటి ఆ యొక్క 2 అంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని తీసి ఈ యొక్క ఎగ్లోను అనేటువంటి రాజు, మోయాబు రాజు యొక్క పొట్టలో పొడిచి పారేస్తాడండి. పొడవటం ఆ కత్తి ఇటు నుండి పొడిచినది వెనక నుండి బయటకు వస్తుంది. అంటే ఎగ్లోను స్థూలకాయం కలిగిన వాడని, బహు లావుగా ఉండేటువంటి వ్యక్తి కానీ, భారీ కాయం అని నేను ముందే చెప్పాను. భారీగా ఉన్నటువంటి అతని కడుపులో కత్తి దూసినప్పుడు ఆ కత్తి ఎంత పదునైనటువంటి కత్తి అంటే, ఇటు నుండి దూసిన కత్తి వెనక భాగంలో నుండి వస్తుంది. ఎప్పుడైతే ఆ కత్తి అతని కడుపులో గుచ్చుకుంటుందో ఆ కత్తి గుండా అండి ఆ పొట్టలో ఉన్నటువంటి కొవ్వంతా బయటికి వస్తుందన్నమాట. భారీ కాయమని, లావుగా ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా. ఆ పొట్ట మొత్తం, ఆ రాజు యొక్క పొట్ట మొత్తంలో కొవ్వు పేరుకొని పోయి ఉంది. ఇతను ఎప్పుడైతే 2 అంచులు కలిగినటువంటి కత్తిని అందరూ వెళ్ళిపోయిన తర్వాత బయటకు తీసి పొడిచేశాడో, వెంటనే అండి ఆ కత్తిలో నుండి కత్తి మునిగిపోయేలాగా పొట్టలో ఉన్నటువంటి కొవ్వు మొత్తం బయటికి వస్తుందన్నమాట. మనం లోకం తీరు కూడా ఉంటుంది కదా, బాగా సంపాదించుకున్న వాళ్ళు లేకపోతే స్థితిమంతులను, బాగా ఉన్న వాళ్ళని ఏమంటారు, బలిసిన వాడిరా, కళ్ళు నెత్తికెక్కినిరా అంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ రాజు మనకి కనిపిస్తూ ఉన్నాడనమాట. ఎలా కనిపిస్తూ ఉన్నాడంటే, ఇతను భారీ లావుగా ఉన్నాడు, ఈ మోయాబు రాజు. ఇదంతా ఎందుకు చేశాడు ఏహూదు అంటే, ఏహూదు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను బానిసలత్వం నుండి విడిపించడానికి చేశాడండి. ఏహూదు అంటే మరి అతను బెన్యామీనుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఏహూదు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఏకత్వము అని, బలమైన వాడు అని అర్థం. ఇక్కడ చూడండి, ఏహూదు అనే మాటకు బలమైన వాడని అర్థం వచ్చింది. అయితే అతను ఎడమ చేతి వాటం కలిగిన వాడనమాట. ఎడమ చేతికి సహజంగా బలము తక్కువగా ఉంటుంది కదండి, బలం ఎక్కువ ఉండదు. కుడి చేతికి ఏమో బలం ఎక్కువ ఉంటుంది. కుడి చెయ్యి బలమునకు సాదృశ్యంగా ఉంటే ఎడమ చెయ్యి బలహీనతకి సాదృశ్యంగా ఉంటుంది. కుడి చేతిలో ఉన్నటువంటి బలము ఎడమ చేతిలో మనకి సహజంగా ఉండదన్నమాట, తక్కువ బలం ఉంటుంది. మరి ఏహూదు ఎడమ చేతి వాటం కలిగిన వాడంటే ఆ కత్తి ఏ చేతితో పొడిచాడండి? ఎడమ చేతితో తీసి పొడిస్తే ఆ బలహీనుడైనటువంటి అతను పొడిచినటువంటి కత్తి, అంటే ఎడమ చేతికి బలం తక్కువ ఉంటుంది కదా, ఆ ఎడమ చేతితో పొడిస్తేనే, ఇటు పొడిస్తే వెనక నుండి వచ్చింది, అతని పొట్టలో ఉన్నటువంటి కొవ్వంతా బయటకు వచ్చింది. అంటే బలహీనంగా ఉన్నటువంటి చేతితో బలమైన పని దేవుడు జరిగించి ఉన్నాడు. దేవుడండి మరి బలహీనులనే వాడుకుంటాడు. బలహీనత కలిగిన విధానాన్ని దేవుడు వాడుకుంటాడు. బలము కలిగిన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను, జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు జ్ఞానము లేని వారిని ఆయన వాడుకునే దేవుడుగా మనకి కనపడుతున్నాడు. ఏహూదు ఎడమ చేతి వాటము కలిగిన వాడైతే ఎడమ చేతితో ఆ ఎగ్లేదు రాజు యొక్క పొట్టలో పొడిస్తే ఎంత బలంగా దిగబడిందంటే మళ్ళా ఆ కత్తి తీయటానికి కూడా వెనక్కి రాలేదండి, అంత బలంగా దిగబడిపోయింది ఆ కత్తి. అప్పుడు ఆ ఎగ్లోదు రాజు చనిపోవటం, ఆ యొక్క ఏహూదు న్యాయాధిపతి తప్పించుకొని ఇశ్రాయేల్లోకి రావటం, జయానికి సాదృశ్యంగా, రాజు చనిపోయిన విధానానికి సాదృశ్యంగా అతను వచ్చి మళ్ళా బోరను ఊదటం, ఆ బోర ఊది ఆ బానిసత్వానికి స్వస్తి చెప్పడం, ఇశ్రాయేలీల యొక్క విమోచన,
ఇశ్రాయేలీల యొక్క మరి బానిసత్వం పోగొట్టే విధానంలో అతను ఇటువంటి గొప్ప సాహసంతో కూడినటువంటి కార్యాన్ని చేసినట్లు చూడవచ్చు. దేవుని బిడ్డలు ఆనాడు దేవుని చేతిలో బలమైన వారిగా వాడబడ్డారు. ఎందరినో దేవుడు వాడుకున్నాడనేదే మనము అర్థం చేసుకోవాలండి. బలహీనుడైనటువంటి వ్యక్తులనే బలముగా వాడుకునే దేవుడుగా మనకి కనిపిస్తున్నాడు. బలహీనుడైన గిద్యోని యొద్దకు వచ్చి మహాపరాక్రమము కలిగినటువంటి యుద్ధ వీరుడా అని దూత చెబుతుంది. అలాగే ఇక్కడ ఎడమ చేతి వాటము కలిగినటువంటి ఏహూదు బలమైనటువంటి భారీ కాయము లావుగా ఉన్నటువంటి ఎగ్లోనును చంపటానికి దేవుడు వాడుకున్నాడు. ఎడమ చేతి వాటము కలిగిన వాడు ఇతను. ఎడమ చేత్తోనే అతను ఇశ్రాయేలీల కొరకు, వారి బానిసత్వపు విమోచన కొరకు బలమైన సాధనగా వాడుకున్నాడండి దేవుడు. ఇశ్రాయేలీలు పాపంలో తప్పిపోయారు. అప్పుడు మోయాబు దేశపు రాజైన హెగ్లోనుకు దేవుడు వారిని 18 సంవత్సరాలు చెరకి అప్పచెప్పినప్పుడు వారు మరలా కరుణించు ప్రభువా, క్షమించు ప్రభువా, పాపం చేశామయ్యా, ఈ బానిసత్వం విడిపించు ప్రభువా అని వారు పశ్చాత్తాప పడినప్పుడు ఏహూదు అనేటువంటి న్యాయాధిపతిని ఏర్పరచుకొని ఇశ్రాయేలీల బానిసత్వం విడిపించుటకు ఆయన పని చేసినట్లు మనము చూడగలుగుతాం. ఏహూదు ఏం చేశాడంటే రాజు యొద్దకు వెళ్ళక ముందే మూరెడంత కత్తి అండి, అది మూరెడంత కత్తి. ఆ మూరెడంత కత్తికి 2 వైపులా సానం ఉంది. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. అది పదును పెట్టుకొని ఎక్కడ పెట్టుకున్నాడంటే కుడి తొడ మీద, కాలు తొడ మీద బట్టతో చుట్టుకొని వస్త్రము ధరించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్ళాడు. పూర్వము రాజులు చివరి టైంలో ప్రాణాలు కాపాడుకొనుటకు రహస్య స్థలాలలో వారు కత్తులు దాచుకునేవారు. రాజులకి కాళ్లకు కత్తులు కట్టుకునేటువంటి అలవాటు ఉంది. శత్రువు చేతిలో నుండి మనం ఓడిపోతున్నామని తెలిస్తే వారు ఏం చేసేవారంటే ఆ తొడకి కట్టుకున్నటువంటి కత్తిని దూసి శత్రువు మీదకి వారు గెలిచి వచ్చేవారుగా ఉన్నారండి. అలాగా ఈ స్టోరీ మనకి అర్థమవుతూ ఉంది. ఇది నిజముగా జరిగింది. బైబిల్ గ్రంథం అనేది వాస్తవమైనది, కల్పిత కథలు కాదు. కానీ నిజంగా ఇశ్రాయేలీల జనము యొక్క జీవితాలలో దేవుడు మరి జరిగించిన అనేకమైన అద్భుతాలకి ఇవి సాదృశ్యంగా ఉన్నాయండి. ఈ ఏహూదు తీసుకెళ్ళినటువంటి కత్తి మరి దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేస్తేనండి, అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గముగా ఉంది. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము గురించి మనకి ఎక్కడ చెప్పబడి ఉందండి? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కనుక మనం గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము గురించి ఇలా రాయబడి ఉన్నదండి. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై 2 అంచులు గలగా ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండెను. ప్రాణాత్మలను, కీళ్ళును, మూలుగును విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క ఈ 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం యొక్క ప్రాముఖ్యత ఏంటనే మనం ఆలోచన చేస్తే, ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కనిపిస్తూ ఉందండి. ఇది ఈ 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము ప్రాణాత్మలను, కీలును, మూలుగును విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము వాక్యానికి సాదృశ్యంగా ఉందండి. దేవుని వాక్యము ఖడ్గము వంటిది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆది కాండము ఆదిలోనే దేవుడు వారిద్దరు పాపం చేసినప్పుడు కూడా అక్కడ కెరూబులు సెరూబుల్ని కాపలా ఉంచుతూ 2 అంచులు కలిగినటువంటి ఖడ్గముగా కాపలా ఉంచాడు. అక్కడ
అలాగే ఈ రెండంచులు కలిగినటువంటి ఖడ్గము మానవుని యొక్క జీవాత్మలను, శరీరపు ఆలోచనలు, హృదయపు ఆలోచనల్ని అది దూసుకుపోయే విధానంలో పనిచేస్తుంది అంటాడు. అంటే ఈ రెండంచెలు కలిగినటువంటి ఖడ్గం అండి దేవుని వాక్యానికే సాదృశ్యంగా ఉంది. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే ఇది మానవులకి విధించబడినటువంటి తీర్పులకి సాదృశ్యంగా ఉంది ఈ రెండంచెలు కలిగినటువంటి ఖడ్గం. అలాగే మూరెడు అంటాడు. మూరెడు ఖడ్గాన్ని చేసుకున్నాడు ఏహూదు. మోరెడు అనేటువంటి దానికి కూడా ఉంది మనకి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే చింతించుట ద్వారా నీ యొక్క ఎత్తును మూరెడంతా నువ్వు చేసుకోలేవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. రెండంచెలు కలిగినటువంటి ఖడ్గము వాక్యానికి సాదృశ్యంగా ఉంటే అది మూరెడంతైనా అంటే చిన్నదైనా కూడా చాలా పవర్ఫుల్గా సాతానును ఎదిరించగలిగినదిగా, సాతానును భయపెట్టగలిగినటువంటి వాక్యాలు కొన్ని ఉన్నాయండి. ఏంటంటే అవి యేసు ప్రభు అందరికీ దేవుడని, యేసు క్రీస్తు అందరికీ ప్రభువని, ఇటువంటి వాక్యాల వలన అవి మూరెడే, చిన్నవే, రెండంచెలు కలిగిన ఖడ్గం వాక్యం అయితే ఆ చిన్న వాక్యాలే చాలా పవర్ఫుల్గా, శక్తిగా సాతాన్ని ఎదిరించగలిగినటువంటి ఆయుధాలుగా ఈ వాక్యాలు మనకి కనపడుతూ ఉన్నాయి. యెహోవా నామము బలమైనది. ఎంత మంచి వాక్యం అండి. ఇటువంటి వాక్యాలన్నీ కూడా చిన్నవే, మూరిడే అయినప్పటికీ కూడా అవి రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వలె పనిచేస్తున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. ఈ ఏహూదు కప్పము కట్టడానికి వెళ్ళాడు, పన్ను కట్టడానికి వెళ్ళిన వాడు పన్ను కట్టి రాక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఒక పని మీద వెళ్ళాడు, ఇంకో పని నెరవేర్చి ఇక్కడికి వచ్చాడు. ఇశ్రాయేల్ మీద వసూలు చేసినటువంటి పన్నుని రాజుకి ఇవ్వటానికి వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు అసలు పని పూర్తి చేసుకొని వచ్చాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగం దేవుని పట్ల మొరపెట్టారో, ప్రభువా క్షమించు, మేము తప్పు చేశాము, అన్ని దేవతలను పెట్టుకున్నాము, అన్య స్త్రీలను వివాహాలు చేసుకొని మరి నీవు చెప్పినటువంటి నిబంధనలు అన్నీ కూడా తిరస్కరించాం ప్రభువా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పశ్చాత్తాపపడ్డారో, అప్పుడు వారిని మొరను దేవుడు ఆలకించి ఏహూదుని ఏర్పాటు చేసి ఏహూదు ద్వారా విమోచన కలిగిందండి. ఎట్లా వచ్చింది విమోచన అంటే, కప్పము తీసుకెళ్ళి కట్టేవాడు, పన్ను తీసుకెళ్ళి కట్టేవాడు తన యొక్క కుడి తొడలో, కాలు తొడలో ఒక రెండంచులు కలిగినటువంటి ఖడ్గం, మూరుడే అంటే ఇంత, మూరుడంటే చాలా చిన్న కొలత, 4-5 అడుగుల లోపే, మూరుడంత కత్తిని తీసుకొని తన కుడి తొడలో కట్టుకొని వెళ్ళి ఆ కప్పమును, పన్నును చెల్లించి తిరిగి వచ్చేటప్పుడు, రాజా నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని తనతో కూడా వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలను కిందకి పంపించేసి, రాజుతో ఉన్న పరివారాన్ని కిందకి పంపించేసి ఒక మేడ గదిలో, ఒక గదిలో, చల్లటి గది అంటే ఆ రాజు భారీ స్థూలకాయం కలిగిన వాడు, లావు మనిషి, ఒబేసిటీ ఉన్నవాడని చెప్పాం కదా, అతనికి తొందరగా గాలి ఆడదు. లావుగా ఉన్నటువంటి వ్యక్తులకి గాలి సరిగా అందదండి. కాబట్టి వాళ్ళు ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడతారు. అంటే ఏసీ గదుల్లో కానీ, చల్లగా గాలి వచ్చే గదుల్లో కానీ ఉండడానికి ఇష్టపడతారు. అలాగే ఈ హెగ్లోదు అనేటువంటి రాజు ఒక చల్లటి గాలి వచ్చేటువంటి గదిని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి అక్కడ మాట్లాడుకున్నారు. ఏహూదు, ఎగ్లోదు అనేటువంటి రాజు మాట్లాడుకుంటూ మాటల్లో పెట్టి తన తుడి కాలులో ఉన్నటువంటి ఆ యొక్క మూరెడు ఖడ్గము, రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని తీసి ఒక్క ఏటు వేస్తే, ఒక్క పోటు పొడిస్తే కడుపులో దిగబడిపోయి ఆ కత్తి మరలా ఆ పిడితో సహా దిగబడిపోయిందండి రాజు యొక్క పొట్టలో. ఇటు నుండి పొడిస్తే ఎడమ చేత్తో, అటు నుండి బయటకు వచ్చిందంటే చూడండి, ఎడమ చేతికి దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడు. ఎడమ చేతి వాటము కలిగిన ఏహోదుకు బలము ఇచ్చి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాడు.
పడటం ఆ పొట్టలో ఉన్న కొవ్వంతా బయటకు వచ్చింది. ఇతను తప్పించుకొని వెళ్ళిపోయి ఇశ్రాయేలు ప్రజల యొద్ద బోరను ఊదుతాడు. మోయాబు రాజైన ఎగ్లేదు అనేటువంటి రాజు చనిపోయాడు కాబట్టి మనకి విమోచన వచ్చింది, బానిసత్వం నుండి విడిపించబడ్డాము అనేటువంటి సంకేతానికి సాదృశ్యంగా అతను వెళ్ళి బోర ఊదటం అనేది మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య ధ్యానం ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎన్నోసార్లు పాపమునకు దాసులైన మన కొరకు ఇటువంటి ప్రవక్తలను, ఇటువంటి న్యాయాధిపతులను ఆనాడు ఇశ్రాయేలీల కొరకు పంపించాడు. ఈనాడు మన కొరకు కూడా ఆయన ఎందరో మరి పాస్టర్స్ని ఏర్పాటు చేశాడండి, రక్షించటానికి, క్షమించటానికి. పశ్చాత్తాపడగానే కరుణ కలిగినటువంటి దేవుడు క్షమిస్తాడు కాబట్టి మరి వారిని ఆనాడు రక్షించాడు. పాప బంధకాలలో ఉన్నటువంటి మన కొరకు కూడా దేవుడు ఇటువంటి వారిని ఏర్పాటు చేశాడు. బైబిల్నిచ్చాడు. బైబిల్ ధ్యానం చేసుకోవటం ద్వారా పాపానికి దూరంగా ఉండి మనం దేవునికి దగ్గరయ్యే వారముగా ఉండాలి. ఎడమ చేతి వాటము కలిగినటువంటి యెహూదును, గొప్ప రాజైనటువంటి ఈ ఎగ్లేదును చంపుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎగ్లోదు లోకానికి సాదృశ్యంగా ఉంటే ఈ యెహూదు మాత్రం దేవుని యొక్క చేతిలో సాధనగా ఉపయోగపడ్డాడు. అతను ఉపయోగించిన ఖడ్గము, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వాక్యానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి అట్టి రెండంచులు కలిగినటువంటి వాక్యము చేతబట్టి, బైబిల్ని చేతబట్టి మనము దేవుని కొరకు పనిచేసే వారముగా మరి లోకంలో ఉన్నటువంటి ఎగ్లేదును, అతని పుట్టుకే రాంగు, తండ్రికి అవమానం తెచ్చేటువంటి పుట్టుక, మోయాబీల పుట్టుక. మోయాబీలు లోతు పెద్ద కుమార్తెకును పుట్టిన సంతానము కాబట్టి ఆ యొక్క లోకానికి సాదృశ్యంగా ఉన్న ఎగ్లోదును మరి బలివ్వటానికి, చంపుటకు, సాతానుకు సాదృశ్యంగా అతనిని చంపుటకు దేవుడు యెహూదును ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈనాడు మనము కూడా ఈ వాక్య ధ్యానము ద్వారా బలపడాలండి. లోకములో మరి పడిపోయే వారంగా కాక, పాపంలో పడిపోయే వారము కాక, మరి పాపమును ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి మనం దేవుని యొద్దకు వచ్చేటువంటి ప్రజలుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఇశ్రాయేలు జనాంగము నాయన ఎంతగానో పాపంలో తప్పిపోయి తిరుగుబాటు చేసి నాయన మీకు నాయన తండ్రి ఎన్నోసార్లు తిరస్కారాలు చూపించిన ప్రజలుగా ఉన్నప్పుడు, నాయన పాపంలో బానిసత్వంలో ఉన్నప్పుడు, అయా క్షమించమని పశ్చాత్తాపడినప్పుడు నాయన మీరు విడిపించే దేవుడుగా వారి కొరకు నాయన అనేక మంది ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను పంపించారు ప్రభువా. అలాగే నాయన ఈనాడు లోకం అనే గ్లోదులో మేము కూడా పడిపోయి నాయన మా యొక్క జీవన విధానాన్ని నాయన మేము కొనసాగిస్తున్నప్పుడు నా తండ్రి పాపమునకు దాసులం అవి పోక నా తండ్రి అయా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీకు నాయన ఆయాసకరంగా ఉండేవారంగా కాక నాయన అయా నాయన తండ్రి నేను నమ్ముకొని నాయన మీరే మా దేవుడు అని నాయన మేము మీ ప్రజలమని నా తండ్రి అట్టి రీతిన మా జీవితాలను కట్టుకొంటకు నీ కృపను నీ సమాధానమును మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.